చదువుకున్నది తెలుగు మీడియంలో అండ్ ఇంజనీరింగ్ చదివింది కర్ణాటకలో. కొంత అవగాహన అక్కడ ఎక్కువ తిరగడం జరిగింది. అక్కడ ఏ విధంగా ఐక్యత ఉంటుంది, ఒక రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఇన్ఫర్మేషన్ ఒక విలేజ్ స్థాయికి ఏ విధంగా అందుతుంది అంటే, ఒక రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాలకు పంపిస్తాడు, జిల్లా అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుని పంపిస్తాడు, మండల అధ్యక్షుడు విలేజ్ అధ్యక్షునికి వస్తుంది. ఆ వెంటనే ఏ గుడి అయినా ఏ కుర్మోనికైనా ఏదైనా ఆపత వచ్చి ఏదైనా జరిగితే గొర్రెలు తీసుకొని పోయి ఏదైనా పొలాలు పడ్డప్పుడు ఆ గొర్రెలకు ఎవరైనా ఏదైనా కొట్టి ఏదైనా జరిగినప్పుడు వెంటనే దాన్ని స్పందించే వ్యవస్థ అనేది అక్కడ చూసినాను కళ్ళతో. అట్లాంటి వ్యవస్థ ఇక్కడ కూడా పడాలి అంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ రేవణ సిద్ధేశ్వర స్వామీజీ ఒక మఠం ఉంది. ఈ మఠము 11వ శతాబ్దంలో రేవణ సిద్ధేశ్వరుడు 18 మఠాలని స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్క 18 మఠాలంటే కులాలను ప్రాతిపదికరంగా మఠాలు అనేది ఉన్నాయి. అందులో మన కురువ మఠం అనేది ఉంది. సో దానికి కొంత స్థలం ఉంది, కానీ ఆ గుడి అనేది స్థితిలావస్థకు పోయింది. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే రేవణ సిద్ధేశ్వరుడు ఇక్కడ పుట్టి కర్ణాటక ప్రాంతం పోయి, ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో ప్రతి ఒక్క కులానికి మఠం ఉంది, పీఠాధిపతులు ఉన్నారు. మన కుర్మ కులానికే 4 పీఠాలలో 4 పీఠాధిపతులు ఉన్నారు. ఆ పీఠాధిపతి మొత్తానికి అందరికి కలిపి శ్రీ శ్రీ జగద్గురు నిరంజనందపురి స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ దగ్గర బీర్లైలే గారు, గొర్రె మల్లేష్ గారు, మేము కొంతమంది సభ్యులు 15 మంది స్టడీ టూర్ లాగా వెళ్ళినాము. అక్కడ ప్రతి ఒక్క పీఠం దగ్గర ఒక్కొక్క ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. అంటే కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. అట్లాగే అక్కడ మఠం ద్వారా మన సంస్కృతి, మన హిస్టరీని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఏ మనిషి మన హిస్టరీ తెలుసుకుంటాడో ఆ హిస్టరీని మళ్ళా మనము హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. హిస్టరీ తెలియకపోతే ఏ హిస్టరీ క్రియేట్ చేయలేము. ఎందుకంటే మన కులం అనేది చాలా గొప్ప కులము, ఎవరిని హింసించము. అది మన గొప్పతనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు కుర్మలు అంటే నమ్మకానికి మారు పేరు అని కుర్మలను అంటారు. కాబట్టి ఇక్కడ ఏదైతే కుర్మ మఠం ఉందో ఆ కుర్మ మఠం ఏర్పడాలంటే ఇక్కడ చెప్పిన పెద్దవాళ్ళు అందరూ ఏదైతే చెప్పారో, ఫస్ట్ గ్రామాల్లో ఉన్న యువకులు ఎవరైతే కొంచెం తెలుసుకొని, ఇప్పుడు ఇందాక ఒక ఆయన మీ పేరు సతీష్ దాన్ని ఆ స్థలాన్ని ధరణిలో చూసి ఇంత పొలం ఉంది అని గ్రామస్తులు చెప్పడం ద్వారా, ఆ గ్రామస్తులు మన ఆలేరు మండల అధ్యక్షులు బండా పర్వతల్ గారికి చెప్పడం ద్వారా, బలరాము వీళ్ళందరూ తెలుసుకున్న తర్వాత జూన్ 27 నాడు ఆల్రెడీ వచ్చి అబ్జర్వ్ చేశారు. నాకు యాక్చువల్గా ఈ ప్రాంతం గురించి సోషల్ మీడియాలో ఇదొకటి తెలుసుకోవడము, కర్ణాటక నుంచి దీనికి సంబంధించిన 28 డాక్యుమెంట్స్ పంపించారు నాకు కన్నడలో. ఆ కన్నడలో పంపించగానే తనని ట్రాన్స్లేట్ చేసి అందరి గ్రూప్లలో పెట్టేసిన, ఎందుకంటే విషయం తెలుసుకోవాలని. వాళ్ళు అన్నారు ఇట్లా కొలానపాక ప్రాంతం ఉంది అంటే, వెంటనే నేను ఏలేందర్ అని బీర్లైన రిలేటివ్ ఆయనకు తెలుసుకున్నా, సోమేల మహేందర్ అని ఇక్కడ వచ్చిండొచ్చు, సోమేల మహేందర్ తెలుసుకున్నా. అరే ఇట్లా ఉంది అంటే ఇట్లా ఆల్రెడీ విజిట్ చేసిరు బండ పర్వతాలు గారు అని తెలుసుకొని మన గొర్రె మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఒక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకసారి వెళ్ళి మనము దీన్ని సందర్శించుదాం, అసలు విషయం తెలుసుకుందాం, ఎట్లాంటి స్థితిగతులు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చేద్దాం అనే ఒక ఆలోచనతో వచ్చినాము. అయితే ఇక్కడ ఇప్పుడు దీన్ని ముందు తీసుకెళ్లాలంటే నా యొక్క ఆలోచన ఏంటంటే, గ్రౌండ్లో ఎవరైతే వర్క్ చేస్తారో ఒక 4 గ్రామస్తులు యాక్టివ్గా పనిచేసేటోళ్ళు, అంటే రోజులో గంటనో లేకపోతే వారంలో ఒక 2-3 గంటలు దానికి టైం సేకరించేటోళ్ళు ఆ గ్రామస్తులు 4 వేసుకోండి, మండలాల నుంచి 4 వేసుకోండి. అంటే ఇది సపరేట్ వింగుగా నడిపించండి. అంటే కొలానుపాకలో కుర్మ మఠం స్థాపించడానికి ఒక కమిటీ, ఆ కమిటీ ఒక ట్రస్ట్గా ఏర్పడి పెద్దోళ్ళు ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్లో వచ్చిన డబ్బులు, అంటే గ్రామం నుంచి, మండలం నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్ర స్థాయిలో దీన్ని ఒక కమిటీగా ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తారు. ఎందుకంటే గ్రౌండ్లో ఏదైనా డాక్యుమెంట్ అవసరం ఉన్నప్పుడు గ్రౌండ్ వాళ్ళు దండమని ట్రాన్స్ఫర్ పంపిస్తారు. ఓకే, సోషల్ మన ఎట్లాగో వాట్సాప్ ద్వారా. మండల వాళ్ళు మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ రికార్డ్స్లో అక్కడ అబ్జర్వ్ చేసుకుంటారు, ఏదైనా ఉంటే అక్కడ విషయం కన్వే చేస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి వాళ్ళు చేస్తారు. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఎండోమెంట్ దేవాదాయ శాఖ ద్వారా ఏదైనా ఈ వర్క్ ప్రాసెస్ జరగాలంటే హైదరాబాద్ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు దీనికి కనెక్ట్గా ఎవరైతే అంటే నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళను ఐడెంటిఫై చేసి దీని ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆలేరులో త్వరలో, అంటే దసరా కన్నా ముందే మన బీర్లైలే గారు మంత్రి పదవి అవ్వగానే నిరంజనందపురి స్వామీజీ వచ్చే ఛాన్స్ ఉందనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
సో ఆ రోజు ఎప్పుడైతే వస్తారో అదే టైంలో ఇక్కడ భూమి పూజ కూడా చేపించుకుందాం. ఎందుకంటే నిరంజనేంద్రపురి స్వామీజీ వస్తే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడైతే వస్తారో 100% డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒట్టిగా అయితే ఒట్టి చేతులతో, ఇప్పుడు మనం వచ్చినాము, సందర్శన చేసినాము, విషయం తెలుసుకున్నాము, ముందుకు వెళ్తున్నాము, దీన్ని ప్రాసెస్ చేస్తున్నాము. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు 100% ఎండోమెంట్ ద్వారా ఏదైతే దీనికి కావాలో ఏది ఉందో చరిత్ర మొత్తం తిరగరాసి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విషయాలు తెలుసుకొని దీన్ని మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతము నేను మొత్తం స్టడీ చేస్తే కల్చర్ హబ్గా ఉండేది, అంటే సాంస్కృతిక నగరంగా ఉండింది, నగరంగా. కానీ ఇప్పుడు చూస్తే పల్లెటూరుగా ఉంది. దయచేసి మీరు ఇక్కడున్న వాళ్ళు కొంచెం మనసులో ఏదైతే అంటే స్వార్థం ఉంటుందో అది కొంచెం పక్కన పెట్టి వర్క్ చేస్తే మనం చాలా అద్భుతంగా ఇక్కడ కూడా మఠాలు స్థాపించుకుంటాం. ఎప్పుడైతే మఠాల స్థాపన అవుతాయో అందరూ ఆధ్యాత్మికంగా కలుసుకుంటాం. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే కలుసుకుంటామో మనం ఐక్యం అవుతాం. ఐక్యం అవ్వడం వల్ల మన ఈ ఏరియాలో ఉన్న ఏ లీడర్ అయినా నిలబడ్డాడంటే ఆ స్వామీజీ దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటాడు. ఏ ఎమ్మెల్యే అయినా మళ్ళా వేరే కులస్తులు కూడా వచ్చి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మన కులాలని బాగుపడతాం. మన విషయాలు, కష్టాలు, సుఖాలు ఆ స్వామీజీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి సిస్టమ్ ఈ కర్ణాటకలో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని మీరు గుర్తుపెట్టుకొని కొంచెం నిస్వార్థం చేయండి. ఎందుకంటే నిస్వార్థంగా చేయకపోతే పని ఏది ముందు పడదు. ఎందుకంటే కులంలో కొంచెం డ్రాబ్యాక్ లేకపోతే నెగిటివ్ ఏదో ఉంది, కానీ ఆ పని వల్ల మనము ఎక్కువ స్పీడ్ పెంచలేకపోతున్నాం. దయచేసి అది మాత్రం మీరు కొంచెం గ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.